ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియోలో వచ్చేసి 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. గుడ్ న్యూస్. రైతు భరోసా మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 ముఖ్యమైన అప్డేట్స్ అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేసి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి తెలంగాణ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి రేవంత్ రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టినట్టు చెప్తున్నారు. ఎందుకంటే సాగును అనేది ఇప్పుడు అప్డేట్ చేయడానికి మొత్తం టెక్నాలజీ వాడుకునే విధంగా రైతుల కూలీలు ఖర్చులు ఇవన్నీ తగ్గించే దిశగా వారికి భారీగా సబ్సిడీ అందించబోతున్నారు. డ్రోన్లు పంపిణీ అయితే చేయాలని భావిస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కావచ్చు, పంటలకు పురుగు మందులు కొట్టాలంటే అంటే ఇతర పంటలు ఎలా పురుగు పంపులు కావచ్చు, ఇతర పంపుల ధర కొట్టేవారు కదా. ఇప్పుడు పంటలకు సూక్ష్మ పోషకాలు పిచికారీ చేసేందుకు గాను డ్రోన్ల వినియోగాన్ని ప్రభుత్వం అప్గ్రేడ్ చేయబోతున్నారన్నమాట. ఒక్కొక్క డ్రోన్ అనేది 40% సబ్సిడీ అనేది గరిష్టంగా లభిస్తుంది. దాదాపుగా 4 లక్షలు అయితే అందులో 40% సబ్సిడీ వస్తుంది, 60% కట్టుకోవాలన్నమాట. దీనివల్ల వారికి ఉపాధి కలుగుతుంది, అదేవిధంగా పని కూడా ఈజీగా తొందర అవుతుందని చెప్పేసి చిన్న సన్నకారు రైతులు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు మహిళలు కావచ్చు రైతులకి ఈ పథకంలో ప్రాధాన్యత ఉంటుందని చెప్తున్నారు. తొలి దశలో భాగంగా రాష్ట్రంలో 10 డ్రోన్లను పంపిణీ చేయబోతున్నారంటూ ప్రతి జిల్లాకు రైతు ఉత్పత్తిదారుల సంఘ ప్రాథమిక సహకార సంఘానికి వీటిని కేటాయించబోతున్నారు. డ్రోన్ల వల్ల కలిగే లాభాలు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. దాదాపుగా పిచికారి చేసే సమయం 70-80% తగ్గుతుందన్నమాట. ఎరువులు అంటే సమయానికి అన్ని రకాల పనులు కూడా అవుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో వచ్చేసి ముఖ్యంగా కేవలం డ్రోన్లు మాత్రమే కాకుండా వ్యవసాయ యంత్రీకరణ పరికరాల్లో భాగంగా ప్రభుత్వం పసుపు ఉడకబెట్టే పాలిషింగ్ చేసేటువంటి యంత్రాలు, గెలలు కోయడానికి ఉపయోగపడే టెలిస్కోపింగ్, హార్వెస్టింగ్ పోల్స్ వంటివి కూడా అందించబోతున్నారు అన్నమాట. 2025-26 సంబంధించి ఆర్థిక సంవత్సరంలో 9,936 యంత్రాలు పంపిణీ చేయగా ఇప్పుడు 28.74 కోట్ల సబ్సిడీని అయితే ప్రభుత్వం నేరుగా అందించబోతున్నారు. దరఖాస్తులు ఎలా చేసుకోవాలి దానిపైన కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అర్హత ఉన్న వారందరూ సబ్సిడీ శాతం, అప్లికేషన్లు ప్రక్రియ పూర్తి వివరాలనే దీనికి సంబంధించి జిల్లా వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. కాబట్టి రాబోయే 10-15 రోజుల్లో మిగిలిన వ్యవసాయ పరికరాలు కూడా రైతులకు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. ఇవన్నీ రైతులకు లాభసాటిగా ఉంటుందని చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. మొత్తానికి చిన్న అప్డేట్ అయితే వచ్చిందండి. రాష్ట్రంలో రైతు బీమాకు సంబంధించి పథకంలో బాండ్ల నగదు ఉన్నతాధికారుల జేబులో వెళ్ళినట్లు ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎందుకంటే ఏటా సుమారు 6 కోట్ల నుంచి 8 కోట్ల మేర ఖర్చు అవుతుండగా వ్యవసాయ అధికారులు నిధులు పక్కదారి పట్టిస్తున్నట్టు చర్చ నడుస్తుంది. ఇక ఐడల్గా పాలసీ పత్రాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తూ వాటి ఖజానాకు జలసాలకు వాడుకున్నారనే విధంగా ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట. అధికారులు తప్పిదం అయితే చేసినట్టు చెప్తున్నారు రైతు బీమాకు సంబంధించి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. ఇప్పటికే తెలంగాణలో ప్రభుత్వం రాష్ట్రంలో ఉద్యానవన పంటలు సాగు చేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ రబీ సీజన్ సంబంధించి 32 జిల్లాలో దాదాపు 52,000 ఎకరాలకు కూరగాయల సాగు పంటలకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గణాంకాలు అయితే ఎంతమంది చేస్తున్నారు ఏంటనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో గతం కంటే 5 రెట్లు పెరిగినటువంటి సాగు. ఇందులో వచ్చేసి ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కూరగాయల విస్తీర్ణంలో 10,000 ఎకరాలకు పెంచాలని లక్ష్యంతో 9.60 కోట్లు కేటాయించింది. ఉల్లిగడ్డ సాగు, ఇలా పసుపు, అల్లం, వెల్లుల్లి కావచ్చు ఇవన్నీ కూడా పెరిగాయనే విధంగా చెప్తున్నారనమాట. ఎకరానికి 16 రూపాయల చొప్పున ఉద్యాన పంటలు సాగు చేసిన రైతులకు కూడా అంటే సబ్సిడీ కావచ్చు ఇతర అన్ని రేట్లు పెరిగే విధంగా అయితే ఉంటాయనే విధంగా చెప్తూ ఉన్నారనమాట. మొత్తానికైతే దీనివల్ల రైతులకు మేలు జరుగుతుందని చెప్పే ప్రయత్నం అయితే జరగడం జరిగిందనమాట. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ అనేది చివరి దశకు చేరుకుంటున్నాయి. రైతు భరోసా డబ్బులు బ్యాంక్ ఖాతాలో డబ్బులు పడతాయని చెప్పేసి రైతులు అయితే ఎదురు చూస్తారు. కానీ అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు. భారీ వానాకాలంలో పంట నష్టపోయిన రైతులు కూడా ఇప్పుడు చేతిలో డబ్బులు లేక, అదేవిధంగా వానాకాలం పంట డబ్బులు వచ్చిన వారు ఈ యాసంగి సీజన్ పెట్టుకోవడం జరిగింది పంట పెట్టుబడి కింద. అయితే ఇప్పుడు కొంతమంది బయట అప్పులు తెచ్చి మరీ యాసంగి సాగు చేశారన్నమాట. తీరా యాసంగి సీజన్ అనేది రైతు భరోసా పూర్తిగా విడుదల కాలేదని, అలాగే ఏడాది వానాకాలం సీజన్ రైతు భరోసా 3 ఎకరాల వరకు మాత్రమే ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. ఇటీవల కాలంలో వానాకాలం ఏదైతే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఆమోదయోగ్యంగా రైతు భరోసా అనేది ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. ఎందుకంటే
8,744 కోట్లు దాదాపుగా 69 లక్షల ఎకరా అంటే రైతులకు ఇచ్చారనమాట. 1,50,00,000 దాదాపుగా ఎకరాల వరకు అయితే ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు యాసంగి సీజన్ అనేది ప్రారంభం కావడం జరిగింది. సో ఇటీవల కాలంలో నెలలు గడుస్తూ ఉన్నాయన్నమాట. ఇక రైతు భరోసా రాలేదన్నమాట. అది ఎప్పుడు రైతు భరోసా ఇవ్వబోతున్నారు ఏంటనే దానిపైన ఇటీవల కాలం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాతనే అందిస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. గతంలో మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది ఉండేది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల కోడ్ అనేది మూసింది. సో అన్నదాతలకు సంబంధించి రైతు భరోసా ఎప్పుడు వస్తుందో దానిపైన ఎదురు చూస్తున్నారు. ఈసారి లేట్ అవుతుంది. అయినప్పటికీ కూడా మరి ఎంత మొత్తంలో రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు అందించబోతున్నారా? ఈ సీజన్ సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతులు కూడా రైతు ఖాతాలో పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం తొలుత శాటిలైట్ మ్యాపింగ్తో పాటు వ్యవసాయ సిబ్బంది క్షేత్రస్థాయిలో చేపట్టే క్రాప్ బుకింగ్ సర్వేని కూడా పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని వర్తింపజేయాలని కూడా నిర్ణయించింది. అయితే సర్వే పకడ్బందీగా జరగలేదని చెప్తున్నారు. సో అందుకని చెప్పేసి వానాకాలం సీజన్లో ఏదైతే వచ్చాయో వారందరికీ కూడా అందరికీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద అయితే అసెంబ్లీ సమావేశాల తర్వాత మనకు ఎప్పుడు ఇస్తారు ఏందనే దానిపైన అప్డేట్ అయితే ఇచ్చారు. ఎందుకంటే పరిషత్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా ప్రస్తావన లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయం నిలిపేసిందనే చర్చ కూడా నడుస్తుంది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు తర్వాత మనకు మార్చి 16 తారీఖు నుంచి 20 తారీఖు లోపు రైతు భరోసా రైతులకు ఖాతాలో డబ్బులు అనేది జమ కావడం జరుగుతుందని చెప్తున్నారు. అప్డేట్స్ కూడా అందుతున్నాయి. ఈసారి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పంట పెట్టుబడి అనేది మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరానికి 6,000 రూపాయలు 2 సీజన్లు కలిపితే 12,000 రూపాయల అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే చేసినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మార్పులు కొత్త విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయాధికారులు నేరుగా ఏ పంట వేశారు ఏంది యాసంగికి సంబంధించి కూడా ఊర్లలో డప్పు సాటింపు కావచ్చు ఇతరత కార్యక్రమాలు చేసి కానీ మొత్తానికైతే యాసంగి సీజన్ సంబంధించి మళ్ళీ పరిశీలనలు కూడా జరుగుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి. వివరాలు కూడా నమోదైతే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. సో ప్రభుత్వం రిలీజ్ చేసిన వెంటనే ఈ డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇది ప్రస్తుతం ఇది రైతులకు సంబంధించి రైతు భరోసా. మరో అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక త్వరలోనే ఇన్నాళ్ళు వాయిదా పడినటువంటి సర్వే పైన మరో అడుగు. ఇక భూమాత పోర్టల్లో చిక్కులు లేని విధంగా దిశగా దృష్టి సాధించింది ప్రభుత్వం. మరో పైలట్ సర్వేకు సిద్ధమైంది. రాష్ట్రంలో దశల వారీగా ఇక ఎంజాయ్మెంట్ సర్వే అనేది చేపట్టేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. ఒక్కో జిల్లాకు 70 గ్రామాల చొప్పున మొత్తం 2,310 గ్రామాల్లో తొలి దశ పైలట్ సర్వే రంగం సిద్ధమైంది. త్వరలోనే సర్వే ప్రారంభించి 3 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని చెప్పేసి యోచనలు అయితే ఉన్నాయి. అధికారులు అయితే ఉన్నతాధికారులు చెప్తున్నారనమాట. సో ఇక రాష్ట్ర వ్యాప్తంగా 10,954 రెవెన్యూ గ్రామాల్లో 4 విడతల్లో పూర్తి చేసి భూ ఆధార్ కార్డులను కూడా అందజేసేందుకు రెవెన్యూ శాఖ సిద్ధమైంది. పాత సర్వే నెంబరు అనుసంధానం లేకుండా సర్వే చేస్తారా లేక కొత్త సర్వే నెంబర్లో ప్రకారం చేస్తారా దానిపైన తీవ్ర ఉత్కంఠ నెలకొందనమాట. త్వరలోనే ఇక వారికి అందరికీ కూడా భూ ఆధార్ కార్డులు అనేది జారీ చేయబోతున్నారనమాట.